గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సుమాతో. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి, ఎందుకంటే నేను ఎప్పుడైనా కొత్త వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వెంటనే మీకు వచ్చేస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడూ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఎర్లీ మార్నింగ్ 6:30కి లేచాను. అండ్ ఈరోజు ఉగాది, ఇది ఉగాది డే నేను షూట్ చేస్తున్న వ్లాగ్ అనమాట. ఈరోజు వచ్చేసి హెడ్ బాత్ చేయకుండా తినడానికి ఏం పెట్టరు. సో ఆకలేసింది అన్న కూడా పెట్టలేదని చెప్పి హెడ్ బాత్ చేస్తాను. హెయిర్ కూడా ఆల్రెడీ నేను ఇందాక ఇంట్రో షూట్ చేశాను, బట్ అస్సలు లైటింగ్ లేదు. లోపల షూట్ చేశాను, బాగాలేదు, నాకు నచ్చలేదు. సో మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. హెడ్ బాత్ చేసేసాను. కొంచెం హెయిర్ అనేది ఈ టైంలో ఎక్కువగా ఉండకూడదు, తడిగా ఉండకూడదు, కాబట్టి దాన్ని ఆరబెట్టుకున్నాను అనమాట. అండ్ మాకు వచ్చేసి ఉగాది పచ్చడి అందరూ నార్మల్గా పల్చగా వాటర్లో చేసుకుంటారు. మేము మా మమ్మీ వాళ్ళు మొత్తం ఫ్రూట్స్ అవి ఇవి అన్నీ వేసి అందులోనే కారం, నెక్స్ట్ వేప పువ్వు అవన్నీ వేసి చేస్తారు. ఎందుకంటే నేను ఈ ప్రాసెస్ అంతా చూపించలేకపోయాను. నేను లేట్ చేసి 6:30కి వాళ్ళు అన్నీ చేసేసుకున్నారు. అంటే 5:30కి అలా లేస్తారు రోజు డైలీ. సో అదే ప్రాసెస్ కంటిన్యూ చేసి వాళ్ళు అయితే చేసేసారు. అండ్ ఈరోజు స్పెషల్స్ ఏముంటాయంటే, ఆల్రెడీ నేను ఉపారం పెట్టుకుంటే గ్రామదేవతకి కానీ అలా ఉపారం పెట్టుకోవాలనుకుంటే నిన్న కొన్ని ఐటమ్స్ చేసి పెట్టుకుంటారు. అండ్ నేను ప్రెగ్నెంట్ కాబట్టి పెట్టుకోకూడదు కాబట్టి, బట్ ఐటమ్స్ అయితే చేశారు కానీ ఉపారం పెట్టలేదు. ఈరోజు చాలా ఉగాది పచ్చడి, వేపు పచ్చడి అండ్ దెన్ సేమియా అయితే చేశారు. సేమియా ఏమైనా చేయాలంటే కూడా కష్టమే. ఇక్కడ సైలెంట్గా ఉండండి అని చెప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి అలవాటు కదా మాట్లాడుకోవడం. సో సైలెన్స్ అని చెప్పాలి. అండ్ పరమాన్నం చేశారు. హెడ్ బాత్ చేసి కొంచెం వేపు పచ్చడి తాగిన తర్వాత టిఫిన్ అయితే చేయాలి. సో అందుకని నేను ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి స్నానం చేసేసాను. ఎర్లీ మార్నింగ్ 6:30కి అని చెప్పి లేచి స్నానం చేసేసి టిఫిన్ అయితే తినేసాను. నేను అక్కడక్కడ క్లిప్స్ తీసాను, బట్ నాకు దాన్ని ఏమంటారు అంత మంచిగా అనిపించలేదు, అంటే క్లారిటీ అది ఏమీ లేదు. సో మళ్ళీ అందుకే నేను ఆల్రెడీ ఇంట్రో షూట్ చేసి కూడా మళ్ళీ చేద్దామని చెప్పి ఇలా కూర్చున్నాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి, అంటే మోస్ట్లీ నేను నిన్న కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను, యాడ్ చేస్తానా లేదా అనేది సెకండరీ. బట్ ఈ వ్లాగ్లో మోస్ట్లీ నేను ఈరోజు ఉగాది ఎలా స్పెండ్ చేస్తున్నాను అనేది కదా. ఈసారి ఉగాదికి ఎలా అంటే, నార్మల్గా ఉగాది అంటే ఇక్కడ వేరేగా ఉంటుంది. అండ్ మా సైడ్ అంటే మేము ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాం కాబట్టి మా సైడ్ ఇలా చేసుకుంటారు. అండ్ మా హస్బెండ్ వాళ్ళు ఆల్రెడీ తరతరాలుగా ఇక్కడే సెటిల్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా చేసుకుంటారంటే, మేము ఈరోజు నాన్ వెజ్ అసలు తినము. మేము మధ్యాహ్నం పప్పు, గుమ్మడికాయ పులుసు, అత్తేసరన్నం వండుకుంటాం అనమాట. అత్తేసరన్నం అంటే కొంచెం పప్పు వేసి రైస్లో డైరెక్ట్గా అది ఉడకబెడతారు కదా, అన్నం చేస్తారు కదా, అది. బట్ మా హస్బెండ్ వాళ్ళు ఎలా తింటారంటే, ఈరోజు అంటే ఊర్లో వాళ్ళందరూ చేపలు పట్టుకుంటారనమాట. చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకుని చేపలు తింటారంట, అంటే నాన్ వెజ్ తింటారంట. బట్ మేమైతే నాన్ వెజ్ అయితే తినము. వాళ్ళు తింటారు, బట్ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి తను కూడా తినట్లేదు. అండ్ ఈరోజు శనివారం వచ్చింది కాబట్టి, అండ్ తను నాన్ వెజ్ కూడా మానేశారు. అంటే వాళ్ళ సైడ్ అలా చేసుకుంటారంట. నాకు లాస్ట్ ఇయర్ నేను ఉన్నట్టున్నాను అక్కడే, నాకు అర్థమైంది. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడే ఉన్నాను. అండ్ అదనమాట, అలా చేసుకుంటారు మోస్ట్లీ. ఈ ఉగాదికి నేను ప్యాకింగ్ మొత్తం ఆల్రెడీ నేను నా క్లాతింగ్ స్టఫ్ ఏం ప్యాక్ చేసుకుంటాననేది చూపించాను, క్లాతింగ్ అంతా. బట్ మేము ఒక వేరే ఇంటికి వెళ్తున్నాము, షిఫ్ట్ అవుతున్నాము ఒక ఫ్లాట్లోకి. అంటే అక్కడికి మేమైతే కుక్కర్ అంటే పొయ్యి పెట్టకూడదంట. సో పొయ్యి పెట్టట్లేదు కాబట్టి ఏమీ తీసుకెళ్ళట్లేదు. జస్ట్ తీసుకొచ్చినప్పుడు ఫుడ్ అది తినడానికి ప్లేట్స్, ఒక చిన్న గిన్నెలు అలా అవన్నీ తీసుకెళ్తాం కదా, కొంచెం పచ్చడి పొడులు అవి ఇవి ఇంకా అవి ప్యాక్ చేసుకోవాలి. అవన్నీ వీడియోలో చూపిస్తాను మోస్ట్లీ, ఎందుకంటే డే ఇన్ మై లైఫ్ ఇన్ ఉగాది, డ్యూరింగ్ ఉగాది సెలబ్రేషన్స్ ఉంటాయి. ఉగాది పండుగ రోజు ఎలా ఉంటుంది డే అంటే, నా డే అయితే ఈ ఉగాదికి ప్యాకింగ్ అండ్ స్టఫ్ అంతే. అండ్ రేపు మేము స్టార్ట్ అయిపోతాము. అదనమాట, ఉగాది ఇలా జరుపుకుంటున్నాను ఈ ఇయర్. అండ్ ఫస్ట్ ఉగాది విత్ మై బేబీ బంప్. అండ్ నెక్స్ట్ ఉగాదికి బుడ్డదో ఉంటారు నా చేతిలో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇంకా ఈ వ్లాగ్లో అవి ఇంక్లూడ్ చేస్తాను, ప్యాకింగ్ అంతా ఏంటి ఎలా చేసుకుంటాను అనేది. అండ్ మేమైతే
ఎన్ని డేస్ ఉంటామనేది తెలియదు, ఎందుకంటే డెలివరీ ఎప్పుడు అవుతుందో తెలియదు కాబట్టి. రేపు వెళ్ళిన తర్వాత మోస్ట్లీ ప్యాకింగ్, ఒకవేళ వ్లాగ్ చిన్నది అయితే ప్యాకింగ్ జర్నీ అంతా ఒక వ్లాగ్లోనే పెడతాను. మేము ఏం చేస్తామంటే మోస్ట్లీ నేను అలా చేద్దాం అనుకుంటున్నాను. వ్లాగ్ ఎలా కంటిన్యూ చేస్తాననేది తెలీదు, ఎన్ని పార్ట్స్ చేస్తాననేది తెలీదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపేసి నెక్స్ట్ ఆ డే ఇంట్లో ఏం చేస్తున్నాం, ఎలా చదువుకున్నాం అనేది వేరే వ్లాగ్ అయినా చేయొచ్చు. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఆల్రెడీ నేను ఆ డ్రెస్ అనేది మిర్రర్లో చూపించాను, సో ఆ క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను. అది కొంచెం మంచిగానే అనిపించింది, సో ఆ క్లిప్ యాడ్ చేస్తాను. మిగతా క్లిప్స్ అన్నీ అక్కడతో కట్ చేసి ఇది కంటిన్యూ చేసేస్తాను. సో చూద్దాం ఎలా జరుగుతుందో. అండ్ ఉగాది ఏమో కానీ ప్రెగ్నెన్సీ వల్ల ఈ 9 monthsలో నిద్ర సరిగ్గా లేక నాకైతే కింద డార్క్ సర్కిల్స్ అయితే చాలా ఎక్కువగా, అంటే ఎక్కువైపోయినాయి. అండ్ నెక్ కూడా బ్లాక్ వచ్చింది. అందరూ అడుగుతారేమో అని ముందే చెప్పేస్తున్నాను, నెక్ ఎందుకు బ్లాక్ అవుతుందంటే ప్రెగ్నెన్సీ టైంలో బ్లాక్ అవుతుంది కదా, సో అదే రీజన్. మోస్ట్లీ బేబీ పుట్టిన తర్వాత ఫేడ్ అవుట్ అయిపోవచ్చు, అంటే నలుగు ఎక్కువ పెడతారంట, సో ఫేడ్ అవుట్ అయిపోతుందంట. చూద్దాం. నేను ఒకవేళ అవ్వకపోయినా నేను ఏం వాడాను, దేనివల్ల నాకు తగ్గింది అనేది కూడా నేను చెప్తాను అప్పుడు. ఇంకా దీనికోసం మాత్రం క్వశ్చన్స్ అడగద్దు, అందుకని ముందే చెప్పేస్తున్నాను అనమాట. సారీ, ఏమనుకోవద్దు. అంటే అడుగుతారు కదా జనరలీ, కొంచెం మందికి డౌట్స్ ఉంటాయి కదా, సో చాలామంది అయితే నాకు డ్రెస్సెస్ లింక్స్ అడుగుతున్నారు. పెడతాను. నేను డిఎమ్స్ అవి చెక్ చేసుకునే టైం ఉండట్లేదు, ఎందుకంటే చాలా నీరసంగా ఉంటుంది. సో అందుకనే నేను అంతలా డిఎమ్స్ చెక్ చేసుకోవట్లేదు. నేను చూసిన వరకు మోస్ట్లీ నేను పోస్ట్ చేస్తున్నాను ఒక పోస్ట్, అంతవరకే. నా వీడియో పోస్ట్ చేస్తే దానికి రిలేటెడ్ స్టోరీ అని పోస్ట్ పెడుతున్నాను, అంతేగాని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవట్లేదు అనమాట. చాలా హెక్టిక్ అయిపోతుంది నాకైతే డే అంతా. పవర్ ఒకటి ఉండట్లేదు, అండ్ నిన్నటి నుంచి ఎండ కూడా లేదు, బట్ ఆ గుబురుకి ఇంకా చాలా ఆయాసంలో వచ్చేసింది. మీరు చూస్తూ అబ్జర్వ్ చేస్తే నేను మాట్లాడుతున్నప్పుడు కూడా వస్తుంది నాకు, అంటే ఆయాసంలో వస్తుంది. 15 days రమ్మన్నారు డాక్టర్ గారు, బట్ మేము వెళ్ళేటప్పటికి 18 days అయిపోతుంది. చూద్దాం ఏమంటారు, ఇంకా తెలియదు కదా. డెలివరీ డేట్ సేమ్ డేటా లేకపోతే ఏమైనా ముందుకు వస్తుందా, అవన్నీ నేను క్లారిటీ ఇస్తాను మీకు, ఏమన్నారు ఏంటి అనేది. సో లెట్స్ కంటిన్యూ దిస్ వ్లాగ్. మోస్ట్లీ ఇప్పుడు మా తమ్ముడు మా హస్బెండ్ గుడికి వెళ్ళారనమాట, మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారని చెప్పి వీళ్ళు కూడా వెళ్ళారు. అంటే నేను కొబ్బరికాయ కొట్టకూడదు కానీ గుడి లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేయచ్చు కదా, సో వెళ్ళారనమాట. ఇప్పుడు నేను మోస్ట్లీ పొద్దునుంచి లేచినప్పటి నుంచి కూర్చునే ఉన్నాను. అలా కూర్చుని ఉంటుంటే ఏమవుతుందంటే కాళ్ళు కొంచెం తిమ్మిరి పట్టినట్టు అలా అనిపించేస్తుంది అనమాట నాకు. సో ఇప్పుడు ఇంకా కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకుంటాను. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, పొట్ట అయితే నాకు కొంచెం కిందకి దిగిందనమాట. ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అయింది కిందకి దిగింది, అండ్ లాస్ట్ నిన్న మొన్నటి నుంచి ఇంకొంచెం కిందకి దిగినట్టు అనిపిస్తుంది నాకు. మరి హోప్ ఒక్కరోజు మంచిగా ఉంటే రేపు మేము విజయనగరం వెళ్ళిపోతాం కాబట్టి నో ప్రాబ్లం, అంటే ఎలా ఎమర్జెన్సీ అయినా కూడా మేము ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. సో హోప్ ఫర్ ద బెస్ట్, ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఇంకే అంతా మంచిగానే అవ్వాలి అని చెప్పి, అవుతుందని కూడా అనిపిస్తుంది నాకు, అవుతుంది. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. ఎడిట్ చేయడానికి కూడా వీడియోస్ ఏం లేవు, ఎందుకంటే షూట్ చేయడానికి నాకు ఓపిక కూడా ఉండట్లేదు, షూట్ కూడా చేయట్లేదు వీడియోస్ ఏమీ. సో అందుకే వీక్లీ 2 వీడియోస్ వస్తున్నాయి. మోస్ట్లీ బేబీ పుట్టిన తర్వాత ఆ వీక్లీ 3 వీడియోస్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోస్ అంతా కంప్లీట్గా చూడండి, నాకు వాచ్ టైం కూడా కావాలి. చాలామంది వీడియోస్ కంప్లీట్గా కూడా చూడట్లేదు, 1-2 minutes మాత్రమే చూస్తున్నారు. ప్లీజ్ చూడండి. అండ్ నేనైతే పరమాన్నం చేసింది తింటున్నాను. ఎక్కువ తినాం కదా స్వీట్, ఎక్కువ ఓవర్గా తినలేము కాబట్టి చాలా కొంచెమే పెట్టించుకున్నాను, తినేద్దాం. ఇప్పుడైతే నేను ఫుడ్ తీసేసుకుంటున్నాను. నాకైతే చాలా 12 o'clock నుంచి ఆకలి అవుతుంది అనమాట, బట్ రైస్ ఇప్పుడు అయ్యింది. అండ్ నేనైతే ఫుడ్ తినేస్తున్నాను. ఈరోజు చెప్పాను కదా పప్పు అండ్ గుమ్మడికాయ పులుసు చేస్తారని, నేనైతే పప్పు పచ్చడి వేసుకున్నాను.
అండ్ ఇది పప్పు, ఇది అంటే జీడావకాయ అంటారు కదా, అలా కొత్త పచ్చడి పెట్టారనమాట. అండ్ ఆ ఆవకాయ యాక్చువల్గా మళ్ళీ డెలివరీ అయితే తినకూడదు కదా, అందుకని చెప్పి పెద్దమ్మగారు చేసి పంపించారు. మమ్మీ వాళ్ళు కూడా నిన్న మళ్ళీ పెట్టారు. సో ఈ రోజుకి ఇదే నా లంచ్. తినేసాను, ఫుడ్ అయితే అయిపోయింది తినటం. కాసేపు వాకింగ్ చేస్తాను. అవి తీస్తున్నారు, కాసేపు వాకింగ్ చేస్తాను. ఈ వ్లాగ్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తాననేది ఇంకా నాకు కన్ఫర్మ్గా తెలియదు. వీడియో అంతా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మోస్ట్లీ ప్యాకింగ్ అంటే చిన్న చిన్న ఐటమ్స్ అండి, పెద్ద పెద్దగా ఏం ప్యాక్ చేసుకోవట్లేదు. ప్యాకింగ్ రేపు మార్నింగ్ కార్లో పెట్టడం వరకు మాత్రం ఈ వ్లాగ్ ఉంటుంది. కార్లో స్టార్ట్ అయినప్పటి నుంచి విజయనగరం జర్నీ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఏం చూస్తారు? ఎంజాయ్. అండ్ ఇప్పటివరకు స్లీప్ వేసాను, కొంచెం నీరసంగా ఉంది, ప్లస్ కొంచెం క్లైమేట్ అనేది చల్లగా ఉంది, అందుకని పడుకుని లేచాను. చూసారు కదా పఫీ ఆయిల్స్ నా ఫేస్లోనే తెలిసిపోతుంది. సో ఇప్పుడు మేము మ్యాగీ చేసుకుందాం అనుకుంటున్నాం అనమాట. మ్యాగీ చేసుకుందాం అనుకుంటున్నాం. సో మమ్మీని ఆనియన్ పోయమన్నాను. అంటే నార్మల్గా చేసుకుంటుంటే మ్యాగీ వేరేగా అనిపిస్తుంది, బట్ ఇలా చేసుకుంటే బాగుంది, అందుకని చెప్పి నేను ఆనియన్ మసాలా అవన్నీ యాడ్ చేసి ఎక్స్ట్రా మళ్ళీ అప్పుడు మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నాను. చాలా నచ్చింది, నాకు నచ్చింది, మా తమ్ముడికి నచ్చింది. సో అందుకని చెప్పి మ్యాగీ చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఏం చేసావు ఇప్పుడు వరకు? యాక్షన్ చేసావా? నేను చెప్పు, ఏం చేసావు? నటించేకు ఈ వీడియో యాడ్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. మీ ఆఫీస్ వాళ్ళు ఎందుకు చూస్తారు? మా ఆఫీస్లో మా టీఎల్ గారు ఉన్నారు. పోనీలే, వాళ్ళు సరదాగా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసేది నా మోహన్ అని చూసి. మరి ఎతి అన్నప్పుడు లేదా వద్దు వద్దని చెప్తుంటే అందుకే యాడ్ చేస్తాను. వదిన కూడా చూసి ఆనందిస్తుంది. చెప్పిన మాట వినకుండా ఎతి ఎతి అంటున్నాడండి. ఇప్పుడు ఈ వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అది ఇది అని మళ్ళీ ఈ వీడియో అయితే యాడ్ చేస్తాను, ఆ వీడియో క్లిప్. మ్యాగీ అందరూ చేసుకుంటారు, బట్ నేను మసాలా అవి యాడ్ చేసి చేస్తున్నాను. సో వై నాట్ టు షో దిస్ ప్రాసెస్ అని చెప్పి చూపిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. ఇంకా నేను మ్యాగీ చేసుకునే ప్రాసెస్ చెప్దాం అనుకున్నాను కదా. ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. నేనైతే 2 ప్యాకెట్స్ మ్యాగీ ఉంటుంది కదా 10 రూపీస్ది, అది చేస్తున్నాను అనమాట. ఆనియన్ అనేది కొంచెం వేగాలి, ఎందుకంటే లేదు అంటే స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. మ్యాగీలో మనం స్వీట్నెస్ యాడ్ అయిపోతుంది. సో మ్యాగీ వేసుకునేలోపు ఆనియన్ అనేది మంచిగా వేగిన తర్వాత మనం మిగతా మసాలాస్ అవి యాడ్ చేసుకుంటాము. అది వేగిపోయింది చూసారు కదా. సాల్ట్ వేసుకున్నాను, సాల్ట్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇంట్లో ఆల్రెడీ అందరికీ అవైలబుల్గా ఉంటుంది గరం మసాలా. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కారపొడి ఉంటుంది కదా, అంటే నార్మల్ కారం వేసుకుంటాం కదా, అది కొంచెం వేసుకోవాలన్నమాట. అండ్ అది వేసుకున్న తర్వాత అది కొంచెం వేగిన తర్వాత మనం అందులో వాటర్ అనేది స్మెల్ వస్తుంది కదా మనకి మంచిగా. తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాం. మనకి 2 ప్యాకెట్స్ మ్యాగీకి ఎంత వాటర్ రిక్వైర్ అనిపిస్తుందో అంత వాటర్ వేసుకుంటాము. వాటర్ వేసుకున్న తర్వాత మ్యాగీ విరగొట్టి వేసేసుకుంటాం అనమాట. అండ్ వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పి మసాలా అనేది మనం మ్యాగీ మసాలా ఉంటుంది కదా, 2 ప్యాకెట్స్ మ్యాగీ మసాలా ఇస్తాడు వాడు. ఆ 2 ప్యాకెట్స్ మ్యాగీ మసాలా యాడ్ చేసుకుని కాసేపు మూత పెట్టి మనం వదిలేయాలి. చూసారు కదా, నేను అక్కడ మ్యాగీ మసాలా వేసేసుకున్నాను.
అంటే నేనే షూట్ చేసుకుని నేనే చేస్తున్నాను కాబట్టి కొంచెం క్లారిటీ లేదు. సో అందుకే ప్రాసెస్ అనేది చెప్తున్నాను. అలా వేసేసుకుని కొంచెం సేపు కలుపుకుని మంచిగా అంతా తడవాలి కదా. తడిసిన తర్వాత మూత పెట్టుకుంటే అయిపోతుంది మ్యాగీ. అయితే మ్యాగీ అయిపోయింది. మేము 2 ప్యాకెట్సే చేసాం కాబట్టి టేస్టింగ్ కోసం తిన్నట్టు కొంచెం కొంచెమే తిన్నాం, ఎక్కువ కూడా తినలేం కదా. సో స్నాక్ ఐటెం కాబట్టి చాలా కొంచెం కొంచెం తీసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు మిగతా మ్యాగీస్ కానీ ఇది నచ్చింది. మీకు కూడా ట్రై చేసి చెప్పండి నాకు ఎలా వచ్చింది అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మ్యాగీ అయిపోయిన తర్వాత బౌల్ అంటే యాస్థెటిక్ బౌల్స్ ఏం కాదు, జస్ట్ నార్మల్ స్టీల్ బౌల్లో చూపిస్తున్నాను మ్యాగీ తింటున్నానని చెప్పి. భలే ఉంది కదా ఈవినింగ్. వావ్, సన్సెట్ చాలా బాగుంది. అండ్ మా పిన్ని వాళ్ళు వచ్చి ఇప్పుడే వెళ్ళిపోయారు. సో టైం వచ్చేసి 5:30 అయింది. తిరుగుతున్నాను ఖాళీగా ఉండి ఏం చేయాలి ఇంకా అంతకన్నా. మోస్ట్లీ వ్లాగ్ ఈరోజు నైట్కే ఎండ్ చేసేస్తాను. ఎందుకంటే నేను డ్రైవ్లో అప్లోడ్ చేయాలి కదా, దానికి వాళ్ళకి ఇవ్వడానికి లేట్ అయిపోతుంది అనమాట వీడియో. సో ఈరోజు వీడియో ఈరోజే డ్రైవ్లో అప్లోడ్ చేసేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది యాక్సెస్కి. రేపటి వ్లాగ్గా రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తా. అండ్ మా బన్నీని వదిలే టైం అయిందనమాట. సో కుర్చీ పడేసి చూడండి, ఇప్పుడు వదిలేయాలి దాన్ని. రోజంతా కట్టే ఉంటుంది కదా, కొంచెం వదిలితే కానీ మనశ్శాంతించద్దండి. అండ్ మ్యాంగోస్ అంటే ఇవి ఇంకా మ్యాంగోస్ అవి బాగా దిగలేదు కదా, ప్రస్తుతానికి అయితే ఇవే దొరికినాయి. మా వదిన పంపిస్తుంది రేపు. ఇవేంటి అంటే పుల్లగా ఉంటాయి కదా, వాటి పండిన తర్వాత తీయగా అవుతాయి, పచ్చడి కూడా పెట్టుకుంటారు. ఆ కాయలు అనమాట ఇవి. ఓకే, కొంచెం సాటిస్ఫై అవుతాం, ఎందుకంటే డెలివరీ తర్వాత తినకూడదు కాబట్టి. ఏమో ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియదు కాబట్టి దొరికినట్టు తింటున్నాను. ఈ వీడియో యాడ్ చేస్తాను, ఖచ్చితంగా యాడ్ చేస్తాను. డ్యాన్స్ చేస్తున్నావు కదా, నేను యాడ్ చెయ్యను అనుకుంటున్నావు కానీ ఖచ్చితంగా అందులో పెడతాను. నేను తీస్తాను, అది నేను నీకు నేర్పాను. అది నేర్పించావులే, మళ్ళీ డెలివరీ తర్వాత అసలు తినకూడదంట. ఇప్పుడు డ్రెస్ అంట. నువ్వు బ్రష్ అనేసరికి నేను డ్రెస్ అంటాను చూడు. ఇంక దొరికినట్టు తినాలి కాబట్టి తినేస్తున్నాను. చెప్పాను ఇలానే పెడతాను వీడియో, ఎక్కడ కట్ చేయను. పెడితే ఏం చేస్తావు? కొంచెం పచ్చిదనం ఉన్న కాయ అయితే కొంచెం పులుపు వచ్చింది, కానీ నార్మల్గా ఫుల్ ఎల్లోగా ఉన్న కాయలు అయితే తీగానే ఉన్నాయి. అండ్ నేను ఏమేమి స్టఫ్ తీసుకెళ్దామని చూపిస్తాను అన్నని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి ఈ చిన్న బాటిల్ ఉంది కదా, ఇది తేనె అనమాట. ఈ తేనె బాబు పాప పుట్టిన వెంటనే కొంచెం నాకిస్తారంట, మంచిదంట. అండ్ ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్, బేబీ బర్త్ తర్వాత యూజ్ అవుతుందంట. అంటే దేనికో మరి రాయటానికో దేనికో యూజ్ అవుతుందంటే. ఇది తలకి ఆయిల్ రాసుకుంటాం కదా, అది మిక్స్డ్ అన్ని ఐటమ్స్ మిక్స్ చేసి చేస్తారు కదా, ఆ ఆయిల్. అండ్ ఇది వచ్చేసి మా అమ్మమ్మ పసుపు రోజు రాసుకుంటారు కాళ్ళకి. సో ఇది పసుపు, ఒక సోప్ అంటే బాడీ సోప్ ఒకటి, ఒక రిన్ సోప్, అండ్ బ్రషెస్కి స్టాండ్, ఒక సోప్ బాక్స్ అనమాట. మోస్ట్లీ ఈ స్టఫ్ ఉంటే సరిపోతుంది కదా, మేము 3 మెంబర్సే ఉంటాము. అండ్ ఇది వచ్చేసి ధనియాల పొడి. ఒకవేళ పచ్చం కూరలు అవి అవ్వకపోతే ఇడ్లీ ఏమైనా పెడితే కనుక అప్పుడు చట్నీ లేకపోయినా ఈ పొడితో తినొచ్చు. ఈ 2 గిన్నెలు యూజ్ అవుతాయి కదా ఏమైనా వేసుకోవడానికి అని చెప్పి. అండ్ మిల్టన్ హాట్ ఫ్లాస్క్ అనమాట, పాలు కానీ వాటర్ కానీ టీ కానీ తెచ్చుకోవడానికి ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేనే అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. అండ్ కొన్ని స్పూన్స్ అండ్ కొన్ని గరిటెలు, ఏమైనా కర్రీస్ అవి మేము వేసుకోవడానికి గట్టా ఉంటాయి కదా. సో అందుకని చెప్పి ఇవి కొన్ని పెట్టారనమాట. అండ్ టిఫిన్కి ఫుడ్కి ఒక 2-3 ప్లేట్స్ అవి ఇంకా పెట్టుకోవాలి. అండ్ దెన్ ఇంకా ఏమున్నాయి, ఇంకా ఒక పికిల్.
మామిడికాయ పచ్చడి నేను తర్వాత తినకూడదంట, సో అందుకని చెప్పి కొంచెం కొత్తగా పడతారు కదా, ఆ పచ్చడి రెడీ చేశారు. అది తీసుకెళ్తాము, అది ఇంకా ప్యాక్ చేసుకోవాలి. నా రింగ్ లైట్, ట్రైపాడ్, స్టాండ్, బొంతలు, దుప్పట్లు, బేసిక్ స్టఫ్. ఎక్కడికైనా వెళ్తున్నామంటే బేసిక్ స్టఫ్ ఏమేమి పెట్టుకుంటాము, ఒక ఇంటికి ఒక 10 to 20 days ఆ స్టఫ్ అంతా పెట్టుకుంటాం, అంతే, పెద్దగా ఏముండదు. సో అందుకని ఇంకా చూపించడానికి కూడా ఏం లేదు. నా ఉగాది ఇలాగ ప్యాకింగ్ అయినా వాటితోనే సరిపోయింది. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే నేను ప్యాకింగ్ అంటే ఇవే ఉంటాయి మోస్ట్లీ, ఎందుకంటే మేమేమి ఇయర్స్ ఉండడానికి వెళ్ళట్లేదు కదా, 20 days కదా, బేసిక్ స్టఫే ఉంటుంది. సో మర్చిపోకుండా వీడియో అంతా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ మళ్ళీ నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.